ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నజరేయుడగు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఒక లేఖన భాగమును మనం చదువుకొని మన ఆధ్యాత్మిక జీవితాలను పురుకొల్పుకుందాము, బలపరుచుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనము వరకు మనం చదువుకుందాము. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల దేశమంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసియుండిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కలను, పారలను, గొడ్డండ్లను, పోట కత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులను, పారలకును, 3 ముండ్లు గల కొంకులకును, గొడ్డండ్రకును, మూలకోల కర్రలను సరిచేయుటకు ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద నుండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్ద, యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను. ఫిలిస్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి. ప్రార్థన చేసుకొని వాక్యపు వివరంలోనికి మనం వెళ్దాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వేశ్వరుడా, శక్తిమంతుడా, బలవంతుడా, మహాపరిశుద్ధుడా, దివ్యనాథుడా, యేసయ్యా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. విశ్వచక్రవర్తివి నాయన, మా పక్షముగా యుద్ధములు చేయువాడువు నీవే. మా ఖడ్గము మీరే, మా కత్తి మీరే, మా ఆయుధము మీరే. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలమును, శక్తిని మాకు అనుగ్రహించమని, చదవబడిన వాక్య భాగములో మాతో మాట్లాడమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల దేశమందు కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలకు బద్ధశత్రువులు. ఆ శత్రువులు ఇశ్రాయేలీలలో కత్తులను ఈటెలను తయారు చేయించుకుంటారేమో. తయారు చేయించుకుంటే ఆ కత్తులతో ఈటెలతో మన మీదకి యుద్ధానికి వస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆ ఆయుధాలు చేసేవారిని లేకుండా చేశారట. కమ్మరవాండ్రులను లేకుండా వాళ్ళు చేశారట. ఎందుకో వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండకపోతే యుద్ధము జరిగినప్పుడు వాళ్ళు ఓడిపోతారు. అయితే కత్తులు ఎవరి దగ్గర ఉన్నవి అనంటే 22వ వచనములో సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను అని ఉంది. ఇంకెవరి దగ్గర కత్తులు లేవు. ఇంకెవరి దగ్గర కత్తులు లేవు. ఖడ్గము లేకుండగా, కత్తులు లేకుండగా, ఈటెలు లేకుండగా, యుద్ధాయుధాలు లేకుండగా యుద్ధము చేయలేం కదా. ఓడిపోతాం. యుద్ధం వచ్చినప్పుడు ఓడిపోతాం. ఇప్పుడు మీరు కూడా గమనించండి. రష్యాకు ఉక్రెయిన్కు ఇటీవల కాలంలో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధము జరిగినప్పుడు రష్యా వాళ్ళకి సమృద్ధిగా యుద్ధ బాంబులు కానీ, గన్నలు కానీ అన్ని వారికి సమృద్ధిగా ఉన్నాయి, ఆయుధాలన్నీ. ఉక్రెయిన్ వారికి ఉన్నవి కానీ ఉన్నవి కొద్ది కాలానికే అయిపోయాయి. యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ సామాగ్రి యుఎస్ఏ నుండి కొంత సపోర్ట్గా తెచ్చుకొని వాళ్ళు కొనుక్కున్నాం కదా. అలాగే యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనకు అవసరమైన ఆయుధాలన్నీ సమృద్ధిగా పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాలి.
ఒకవేళ లేవనుకోండి, వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవలసిన అవసరం ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, యుద్ధంలో ఓడిపోవలసిన పరిస్థితి వస్తుంది కదా. అలాగున శత్రువు ఎప్పుడూ కూడా దేవుని ప్రజలు ఓడిపోవటానికి వాడికి ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ అనేది పెట్టుకుంటాడన్నమాట. చాలా ప్రణాళిక కలిగి ఒక ప్లాన్ ప్రకారంగా మన దగ్గర ఆయుధాలను మొదట శత్రువు నాశనం చేస్తాడు. అది వాడి యొక్క తెలివి. ఆధ్యాత్మిక జీవితానికి మనము ఈ మాటలను అన్వయించుకోవాలి కూడా. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలతో సరిచూచుచు మేము బోధించుచున్నామని అపోస్తుడైన పౌలు మనకి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయములో తెలియజేస్తూ ఉన్నాడు. 13వ వచనములో, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము అన్నాడు. కనుక శత్రువు ఎప్పుడూ కూడా మన దగ్గర ఆయుధాలను లేకుండా చేస్తాడు. దాన్ని ఆత్మీయంగా మనము పౌలు చెప్పినట్లుగా ఆలోచిస్తే మనకు దేవుడిచ్చిన ఆయుధాలు ఏంటి, అవి ఎలా కాపాడుకోవాలి, అవి లేకుండా దుష్టుడు చేస్తే మనము దుష్టుని చేతిలో, దుష్టుని యొక్క సైన్యము చేతిలో, వాడి యొక్క యుద్ధ తంత్రముల విషయములో, వాడి యొక్క పన్నాగముల విషయములో, కుయుక్తిలో మనం పడిపోయి ఓడిపోతాము. మన ఆధ్యాత్మిక జీవితము నాశనం అయిపోతుంది. కనుక మనకు కలిగి ఉండవలసిన యుద్ధ ఆయుధాలన్నీ మనము సమృద్ధిగా కలిగి ఉండాలి. ఉదాహరణకు 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనము మనం చదివితే, ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈటలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను అని కనబడుతుంది. ఉజ్జియాను రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకు డాళ్లను, ఈటలను, శిరస్త్రాణమును, కవచమును, విల్లులను, వడిసెలను చేయించెను అని కనబడుతుంది. నేను ఇదివరకు వాక్యమును ప్రకటించినప్పుడు డాళ్లను గూర్చి ఒక వచనాన్ని నేను ప్రకటించాను. డాళ్లను గూర్చి, అలాగే ఈటలను గూర్చి, శిరస్త్రాణమును గూర్చి కూడా చెప్పాను. బాణమును గూర్చి కూడా నేను వాక్యాన్ని చెప్పాను. ఈ దినమందు నేను చెప్పాలనుకున్న వాక్య అంశము ఏమిటంటే ఖడ్గము అనగా కత్తి. మనము కత్తి కలిగి ఉండాలి, ఖడ్గము కలిగి మనము ఉండాలి. ఇది దేవుడు మనకు చెబుతున్న విషయం. సౌలు కుమారుడైన యోనాతానుకు మాత్రము కత్తులున్నాయి. ఇశ్రాయేలీల్లో ఎవరికీ కత్తులు. మరి యుద్ధములో ఎలా గెలుస్తారు వాళ్ళు? కానీ దావీదు కాలంలో ఏం జరిగిందంటే మీరు చూస్తే 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే, 13వ వచనం, అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడా కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుకపు దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. ఇక్కడ చూడండి, దావీదు కత్తి ధరించాడు. దావీదుతో ఉన్న వారందరి దగ్గర కత్తులు ఉన్నాయి. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ఆధ్యాత్మిక ఖడ్గం ఏమిటి, లేదా ఆధ్యాత్మిక కత్తి ఏమిటి అనేది మనము నేర్చుకుందాం ఈరోజు. ఏ కత్తిని మనం కలిగి ఉండాలి, ఎటువంటి ఖడ్గము మనము కలిగి ఉండాలి? మీరు ఆలోచిస్తే మొదటిగా మనందరికీ బాగా పరిచయమైనటువంటి
వాక్య భాగాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ మాట మనం గమనిస్తే ఇక్కడ రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను అని దేవుని వాక్యమును గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను అంట. నా మాట కత్తి వంటిది కాదా, బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా అని కూడా బైబిల్లో రాయబడి ఉంది కదా. ఇప్పుడు చూడండి, ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన కత్తి ఏంటి అని అంటే వాక్యమును కత్తి మనము కలిగి ఉండాలి. యేసుప్రభు ఒక సందర్భంలో ఒక మాట చెప్తాడు, కత్తి లేనివాడు పై వస్త్రము నమ్మి కత్తి కొనుక్కోమన్నాడు. దానికి చాలా ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి. అందులో ఒకటి, మన క్రైస్తవుడైనటువంటి వాడు దేవుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కడికి కత్తి ఒకటి ఉండాలి, ఆయుధం ఒకటి ఉండాలి, ఖడ్గం ఒకటి ఉండాలి. ఎందుకు అనంటే దుష్టుని జయించటానికి అది చాలా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. కత్తి లేకుండా మనము విజయము సాధించలేము. దుష్టుడు వాడి దగ్గర కలిగి ఉన్న కత్తి ఏంటో తెలుసండి, వాడు కూడా వాక్యమనే కత్తే పట్టుకుంటాడు. వాక్యమని కత్తి పట్టుకొనే మనతో యుద్ధానికి వస్తాడు. అయితే వాడు పట్టుకున్నది అసత్యము, అసందర్భము, ఉపయోగము లేని అసందర్భము కాని మాటలతో మాట్లాడుతాడు. మనము సత్యము కలిగిన వాక్యాన్ని పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే మత్తయి సువార్త, యేసుక్రీస్తు ప్రభువుని దుష్టుడు శోధించటానికి వచ్చినప్పుడు వాక్యాన్నే వాడు ఉపయోగించాడు. 3వ వచనం మత్తయి సువార్త 4:3. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అన్నాడు. తర్వాత 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పాను అని. చూసారా, ప్రతి చోట ఆడు వాక్యమును ఖడ్గాన్ని ఉపయోగిస్తాడు. అయితే అసందర్భము అయి ఉంటుంది లేదా అసత్యమై ఉంటుంది. వాక్యానికి అపార్థము చేసేలాగా వాడు ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. మనము సత్యమును వాక్య ఖడ్గమును పట్టుకోవాలి. వాక్య ఖడ్గము మనం కలిగి ఉన్నాము, కానీ చాలామంది సత్యము అను వాక్య ఖడ్గము కలిగి లేరు. వాక్యమును ఖడ్గము కలిగి ఉండుట అంటే అర్థం ఏంటి అని అంటే బైబిల్లో ఏ రిఫరెన్స్లు ఎక్కడున్నాయో టక్కమని చెప్పేయటం కాదు అర్థం. ఈ మధ్యకాలంలో నేను ఒక వ్యక్తి గురించి విన్నాను. ఆ వ్యక్తిని కించపరచాలనేది కాదు, కానీ ఆయనకు అపరమేధావి అని బిరుదు ఉందంట. మంచి వ్యక్తి, దేవుని యందు భయం కలిగిన వ్యక్తి. అపరమేధావిని ఎందుకు ఇచ్చారనంటే ఆయన మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రధాన పట్టణాలు అవలేలగా చెప్పేస్తాడు. ఒకసారి చదివితే అది అతనికి గుర్తుండిపోతుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వరకు, ఆదికాండం 1వ అధ్యాయం నుండి చివరి వరకు చూడకుండా అప్పచెప్పినట్లు చదివేయగలడు. అతనికి అంత జ్ఞానము, అంత జ్ఞాపక శక్తి
దేవుడు అనుగ్రహించాడు. అది ఆయన సంపాదించుకున్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప వరం అది ఆయనకి. అయితే నేనేమంటున్నానంటే వాక్యము ఎక్కడెక్కడుందో గుర్తుపెట్టుకోవడం కాదు, ఏ రిఫరెన్స్లు ఎక్కడున్నాయో తెలుసుకోవటం కాదు, లేదా వాక్యము మనకు నచ్చింది కదా అని గీతలు గీసేయటం కాదు, వాగ్దానాలను గుర్తుపెట్టుకోవటం కాదు. వాక్యమును ఖడ్గము కలిగి ఉండుట అంటే వాక్యము లోపల సత్యం ఉన్నది. ఆ సత్యమును మనము పట్టుకోగలగాలి. ఎందుకు అనంటే బైబిలే మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. 2వ కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమగునట్లు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును అన్నాడు. అంటే అక్షరము చంపును అని అంటున్నాడు. అక్షరాలను బట్టి నువ్వు నేర్చుకున్న వాక్యము కనుక్తే ఆ అక్షరాలు వెనక దేవుడు ఏ ఉద్దేశముతో అక్షరాలను రాశాడో అది మనం కలిగి ఉండాలి. లేదంటే అపవాది చేతిలో ఓడిపోతాం. అపవాది కూడా వాక్యమును ఖడ్గానే తెస్తాడు, కానీ సత్యమును తేడు. మీకు ఒక 2 రిఫరెన్సులు నేను జ్ఞాపకం చేస్తాను. హైందవులు అన్నం పరబ్రహ్మ స్వరూపము అంటారు. అంటే అన్నము పరబ్రహ్మ స్వరూపం అని వాళ్ళు ఎందుకు అన్నారు? అన్నము వంటి వాడు దేవుడని ఎందుకు అన్నారంటే అన్నం తినటం వలన మనం బ్రతుకుతున్నాము, దేవుడు కూడా దేవుని వలన మనము బ్రతుకుతున్నాము అని చెప్పుకోవటం అన్నమాట. అదొక అలిగారికల్, ఒక ఆధ్యాత్మిక పోలిక. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆ గ్రంథంలో ఉంది కాబట్టి ఆ గ్రంథము సత్యమే అని ఒక వాదన మన యొద్దకు తీసుకొని రావచ్చు దుష్టుడు. ఎందుకంటే బైబిల్లో కూడా దానికి తగిన మాట కనబడుతుంది. జీవాహారము నేనే అన్నాడు మన పరమ యేసు. యేసు ప్రభువు నేనే జీవాహారం అన్నాడు, కానీ మన ఇంట్లో వండుకుంటున్న అన్నము పరబ్రహ్మ స్వరూపము కాదు. ఆ అన్నము యేసుక్రీస్తు పరమదేవునికి ఒక పోలిక, అంతేగాని అన్నము దేవుడు కాదు. అన్నము దేవుడైతే ఆ అన్నము సరిగ్గా నీళ్ళు లేకపోతే పలుకు పలుకుగా ఉంటుంది, దేవుడు పలుకు పలుకుగా అయిపోడు. అగ్నికి నీళ్లకు ఆవిరి చేత మనం ఉడకబెట్టుకుంటాం, దేవుణ్ణి మనం ఉడకబెట్టుకోలేం. ఒకరోజు తిని రెండో రోజుకి అది ఫ్రిడ్జ్లో పెట్టక మర్చిపోవంటే అది వాసన కొడుతుంది, దేవుడేం వాసన కొట్టడు. కాకపోతే అన్నము తినుట వలన మనం ఎలాగైతే జీవనము కలిగించుకుంటున్నామో, జీవనము కలిగి జీవిస్తున్నామో, అలాగే దేవుని వలన మనం బ్రతుకుతున్నాము అనటానికి అదొక పోలిక. ఆ పోలికనే నిజముగా మాట్లాడుతాడు దుష్టుడు. అది పోలికే బాబు, వాస్తవంగా యేసే నిజమైన ఆహారము అని మనం చెప్పాలి. యేసు ప్రభు బైబిల్లో మనకి ఏం చెప్పాడు? దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలో ఒకటి, విగ్రహారాధన చేయొద్దన్నాడు. భూమి మీద ఏ విగ్రహమునైనను చేసుకొనకూడదు, దాన్ని పూజింపకూడదు, దాన్ని సాగిలపడకూడదు అని చెప్పాడు. అలాగే విగ్రహములు వట్టివని, అవి కన్నులుండి చూడవని, చెవులుండి వినవని, నోరుండి మాట్లాడవని, చేతులతో పనిచేయవని, కాళ్ళతో నడవని మనకు బైబిలే చెప్తుంది. మరి అలాంటప్పుడు దుష్టుడు ఏం చేస్తాడో చూసారా? ప్రకటన గ్రంథంలో అది అబద్ధము. ఎందుకు అనంటే మట్టికే కదా నేను ప్రాణం పోసానని దేవుని స్థానాన్ని వాడు ఆక్రమించుకుంటాడు. మట్టికే కదా నేను జీవవాయువును ఊదితే కళ్ళు ముక్కు కనిపించేలా కనిపించాయి. ఆ మట్టికి కూడా నేను జీవవాయువును ఊదితే ఆ మట్టి కూడా మాట్లాడుతుంది, ఆ మట్టి కూడా పలకరిస్తుంది, ఆ మట్టి కూడా నడుస్తుంది, ఆ మట్టి కూడా చేతులతో పనిచేస్తుంది. మీరు ఒకప్పుడు మట్టే, నేనే మిమ్మల్ని చేశానని అబద్ధం ఆడుతాడు. దేవుడు మనల్ని సృష్టించిన వాడే నేను సృష్టికర్తనని చెప్పుకోవటానికి ఆ వచనాన్నే మనకి చూపించి, ఇంతకాలం మీరు రాంగ్ ట్రాక్లో ఉన్నారు, ఇప్పుడు కరెక్ట్గా రండి అని మాట్లాడుతాడు. దానికి ఉదాహరణగా ప్రకటన గ్రంథంలో ఏమని చెప్తాడో తెలుసా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో అంత్య అబద్ధ క్రీస్తు యొక్క ప్రతిమ చేయబడుతుందంట. ఆ ప్రతిమను గూర్చి
15వ వచనములో, ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ ప్రతిమ యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారము ఇవ్వబడింది. ప్రతిమ అంటే ఒక విగ్రహమును చేసి దానికి మాట్లాడినట్లుగా, దానికి ప్రాణము తీయటానికి ప్రాణం ఉంచటానికి అధికారము కలిగినట్లుగా అధికారము ఇవ్వబోతుందంట. అలాగే ఒక మట్టికి దుష్టుడు చేసి, మీరు ఎంతకాలము నమ్మింది తప్పు, విగ్రహారాధన కరెక్టే అని చెప్తాడు. అందుకనే నేను చెప్తుంది ఏంటంటే, వాక్యము దొరికింది కానీ వాక్యములో సత్యము ఈనాడు ప్రజలకు దొరకలేదు అనేది వాస్తవం. వాక్యమును ఖడ్గము కలిగి ఉండుట అంటే అర్థం ఏంటంటే, వాక్యంలో రిఫరెన్స్లు గుర్తుపెట్టుకోవటం కాదు, అవలేలగా ప్రసంగాలు ఒకదాని వెంకట ఒకటి మనం గుర్తుపెట్టుకొని ప్రకటించటం కాదు. వాక్యములో ఉన్న సత్యమును మనము కలిగి ఉండటమే నిజమైన వాక్యమును ఖడ్గము కలిగి ఉండుట. అందుకే బైబిలు చదవమని బైబిల్ ఎక్కడ చెప్పలేదండి, మీరు గమనించలేదు. బైబిల్ని ధ్యానించమని చెప్పాడు, బైబిల్ని పరిశోధించమని చెప్పాడు. 1 కీర్తన 2వ వచనములో, ఈ వాక్యమును ధ్యానించువాడు, ఈ ధర్మశాస్త్రమును ధ్యానించువాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. చదువువాడు ధన్యుడు అనట్లే. ఇంకా మీరు గమనిస్తే యెషయా గ్రంథం 34:16లో, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. చదివితే నువ్వు వాక్యమును ఖడ్గము కలిగి ఉండవు. ధ్యానిస్తే, పరిశోధిస్తే, ఆ పరిశోధించి ఆ పరిశోధనలు దాని వెనకున్న సత్యమును నీవు గ్రహిస్తే అది నీకు వాక్యమును ఖడ్గముగా నీ జీవితంలో పనికొస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. వాక్యములో జ్ఞానమున్నది. మీకు రక్షణార్థమైన జ్ఞానమును కలుగు చేయుటకు శక్తి కలిగిన లేఖనములు అంటాడు. వాక్యములో నిత్యజీవము ఉన్నది, లేఖనములో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఆ వాక్యమును ఖడ్గము ఎటువంటిదంటే సజీవమైన ఖడ్గము అని మాట. హెబ్రీ పత్రిక 4:12లో ఆ వాక్యం అంట ప్రాణాత్మ శరీరములను వేరు చేయగలదు అని రాయబడి ఉంది. ప్రాణాత్మ శరీరములను వేరు చేయగలదు అంటే ఎంత షార్పో అది మీరు చూడండి. ప్రాణము ఆత్మ ఈ రెండు కలిసిపోయిన తర్వాత ఎలాగుంటుందంటే, పాలు నీళ్లు కలిసిపోయినట్టు. దాన్ని వేరు చేయటం ఎంత కష్టమైపోతుందో, పాలోడు ఇంటికి పాలు తెచ్చేటప్పుడు నీళ్లు కలిపి తెచ్చిచ్చేస్తే దాన్ని వేరు చేయడం ఎంత కష్టమైపోతుంది. నీళ్లు పాలు మనం వేరు చేయలేం తొందరగా, చాలా అసాధ్యం. కానీ దేవుని వాక్యం ఎంత షార్ప్ అయినదంటే, ప్రాణాత్మ శరీరములను వేరు చేయగలదు, మూలుగులను ఆ లోపల ఉన్న దానికి కూడా వెళ్ళదు. మూలుగులు అనేవి చాలా గట్టిగా ఉంటాయి, ఆ లోపల ఉంటుందండి, బోన్ మ్యారో అంటారు కొంచెం దాన్ని. ఆ లోపలికి వెళ్ళటం చాలా కష్టం. కొన్నిసార్లు మాంసం కొట్టుకెళ్ళినప్పుడు బోన్స్ కట్ చేసేటప్పుడు ఒక దెబ్బక తెగ కొట్టి 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 గట్టి కొడితే కానీ అది కానీ చాలా షార్ప్గా ఆ లోపలికి వెళ్ళిపోగలదు. అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యము చాలా షార్ప్ అయినటువంటిది, ఎంత కఠిన హృదయమైన కార్యమును చేయగలదు అని అర్థం. అలాంటి వాక్యమును ఖడ్గము మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి మొదట నేర్పిస్తున్నాడు. ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే, మన దగ్గర వాక్యము లేకుండా ఎలా చేస్తాడో తెలుసా? వాడు వాక్యమును ఖడ్గాన్ని పట్టుకొస్తాడు, ఆ వాక్యములో సత్యాన్ని గ్రహించకుండా మనకు చేసి ఒట్టి బైబిల్ని మన చేతిలో పెట్టిపోతాడు. మనకు బైబిల్ ఉంది, బైబిల్ చదవటం తెలుసు, 66 పుస్తకాలని తెలుసు, ఏ అధ్యాయంలో ఏముందో మనకు తెలుసు. కానీ యుద్ధం వచ్చినప్పుడు ఆ వాక్యములో ఉన్న సత్యమును ఖడ్గం మన దగ్గర ఉండదు. అందుకనే వాక్య సత్యమును ఖడ్గము మనము కలిగి ఉండాలి. దుష్టుడు అసందర్భంగా మాట్లాడుతాడు, మనము సందర్భానుసారముగా మాట్లాడుట నేర్చుకోవాలి. అది కనుక
మొదట మనం కలిగి ఉండవలసిన ఖడ్గం ఏమిటి, మొదట మనం కలిగి ఉండాల్సిన కత్తి ఏమిటి అంటే వాక్యమును కత్తి మనము కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. వాక్య సత్యమును ఖడ్గము మనము కలిగి ఉండాలి. రెండో విషయానికి మనము వెళ్దాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును అని ఉంది. ఇక్కడ చూడండి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును అన్న. ఆత్మ ఖడ్గము. ఇందాక వాక్య సత్యమును ఖడ్గమును గురించి మనం ధ్యానం చేసాము. ఇప్పుడు వాక్యమును ఆత్మ ఖడ్గము అన్నాడు. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ ఖడ్గము, పరిశుద్ధాత్మ అను కత్తి మనము కలిగి ఉండాలి. అందుకే కొద్ది జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఈ వాక్యము వెనక సత్యము, ఈ వాక్యము వెనక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాలంటే, ఎన్నో వేల పుస్తకాలు, లక్షల పుస్తకాలు, కోట్ల పుస్తకాలు ఈ ప్రపంచంలో ప్రింట్ అయ్యాయి. అనేకుల వాటిని చదువుతున్నారు. ఏ పుస్తకం చదివినా రాని సంతోషము, ఏ పుస్తకము చదివినా కలుగని ఆదరణ, ఏ పుస్తకము చదివినా మార్పు కలుగదు. కానీ మార్పు కలుగజేసే శక్తి ఒక్క బైబిల్కే ఉంది. బైబిల్ చదివి మారిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదివి జ్ఞానం తెచ్చుకున్న వారు ఉన్నారు, బైబిల్ చదివి దాన్ని పరిశోధించి అందులోని విషయాలు తెలుసుకొని సత్యదేవుడిని ఆరాధించిన వారు ఉన్నారు. ఇంత గొప్ప కార్యము బైబిల్కే ఎలా దొరికింది అని అంటే, అన్ని గ్రంథాలకు అక్షరాలు ఉన్నాయి కానీ ఆత్మ లేదు. ఈ గ్రంథానికి అక్షరాలు వెనక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనములో ఆఖరి మాట, యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని చెప్పాను అనే దగ్గర పుట్నోట్లో చూస్తే ఆత్మయని చెప్పాను. అంటే ప్రవచించబడిన ఈ మాటల వెనక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని అర్థమవుతుంది. అలాగే పేతురు పత్రిక మనం చూస్తే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే పరిశుద్ధాత్మ వలన కలిగిన లేఖనములు అని మనకు అర్థమైపోతుంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు కూడా మనం చూస్తే దైవావేశము వలన కలిగిన లేఖనములు అని రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్మ వలన ఈ గ్రంథము రచింపబడింది. అందుకే ఈ మాటల వెనక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ మాటల వెనక పరిశుద్ధాత్మ యొక్క సత్యము ఉన్నది. ఆ పరిశుద్ధాత్మను లేకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలు చేయి, అది ఖడ్గము కాదు. పరిశుద్ధాత్మ కలిగి నువ్వు ప్రసంగం చేయి, అది ఖడ్గము అవుతుంది. నాకు తెలిసిన దైవ సేవకులు తెనాలి రవీంద్రబాబు గారు ఎంతోమందికి వాక్యం తెలిసిన పరిశుద్ధాత్మ నడిపింపులు చెప్పిన వాక్యానికి మారు మనసు కలుగుతుంది. బ్రదర్, మారు మనసు కలుగుతుంది అయ్యగారు. అలాగూ నా వాక్యాన్ని ఇష్టపడి నా యొద్దకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు అని వారి యొక్క సాక్ష్యం చెప్పినప్పుడు చాలా సంతోషించాను. నిజమే, ఎన్ని ప్రసంగాలు చేయి మారు మనసు పొందరు కొంతమంది. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ పరిశుద్ధ వాక్యమును మనం బోధించామనుకోండి, అప్పుడు కార్యము జరుగుతుంది. అప్పుడే దుష్టుడు ఓడిపోవడం మొదలు పెడతాడు.
అప్పుడే దుష్టుడు ఓడిపోతాడు కూడా. ఎందుకంటే వట్టి మాటలను మనం పలకట్టలేదు, పరిశుద్ధాత్మ చేత నింపబడి వ్రాయబడిన మాటలను పరిశుద్ధాత్మ చేత నింపబడి మనం బోధించినప్పుడు అది ఆత్మ ఖడ్గమవుతుంది, పరిశుద్ధాత్మ ఖడ్గమవుతుంది. కనుక క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన రెండవ ఖడ్గము ఏమిటంటే పరిశుద్ధాత్మను ఖడ్గము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను ఖడ్గము కలిగి ఉండాలంటే ఈనాడు పరిశుద్ధాత్మ వరాలు పట్టుకుంటున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆ వరాల గురించి కూడా బైబిల్లో చెప్తుంది, రక్షణ గురించి బైబిల్లో చెప్తుంది, దేవుని గురించి బైబిల్లో చెప్తుంది. ఆ మాటలన్నీ రాయబడిన ఆ గ్రంథము వెనుకున్న పరిశుద్ధాత్మను పట్టుకోవటమే నిజమైన ఖడ్గము, నిజమైన కత్తెది. వాక్యమును ఖడ్గము, పరిశుద్ధాత్మను ఖడ్గము మనము కలిగి ఉండాలి. వాక్యమును పరిశుద్ధాత్మ ఖడ్గము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు గమనించండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను చిన్నతనము నుండే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన వాడని అతని కొరకు రాయబడి ఉంది. పుట్టినది మొదలుకొని ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగి ఉంటాడని లోకాసువార్త 1వ అధ్యాయంలోనే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి రాయబడి. ఆయన ఎదిగిన తర్వాత ఆయన ప్రసంగించి ఏమైనా మర్మాలు చెప్పాడా? యేసు ప్రభువులాగా ఉపమానాలు చెప్పాడా? యేసు ప్రభువులాగా అద్భుతాలు చేశాడా? యేసు ప్రభువులాగా పరలోకపు మర్మాలు ఏమని చెప్పాడా? ఆయన చెప్పింది ఒకటే, మారు మనసు పొంది బాప్తిస్మం పొందన్నాడు. ఆ మాటకి అనేకులు బాప్తిస్మం పొందటానికి వచ్చారే. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడే రెండు మాటలైనా దుష్టుడు ఓడిపోతాడు. అది ఎందుకంటే ఆత్మ ఖడ్గమవుతుంది, అది ఆత్మ ఖడ్గమవుతుంది. దుష్టుడు మన దగ్గర నుంచి పోగొట్టేలా చేసే ఆత్మ ఖడ్గమును కూడా ఒకటి. అంటే మీరు ఆలోచించండి, వాక్యాన్ని మనకు దొరికేలా చేస్తాడు, అందులో సత్యాన్ని దొరకకుండా చేసి మనలను ఓడిస్తాడు. రెండవది, వాక్యము మనకు దొరికేలాగా చేస్తాడు, ఆ వాక్యము వెనుకున్న పరిశుద్ధాత్మను దూరపరిచేలాగా వాడు పన్నాగం పన్నుతాడు. అది వాడి తెలివి, వాడి కుయుక్తి. చాలా నైపుణ్యముగా ఈనాడు వాక్యము చాలామందికి తెలుసు, బైబిల్లో నుంచే బోధిస్తారు కానీ పరిశుద్ధాత్మ బోధ కాదు. అది బైబిలే మాట్లాడతారు కానీ అది సత్యము కాదు, సత్యము కాదు. అందుకనే అది నిజమైన దేవుని వాక్య సత్యమును ఖడ్గము కాదు, ఆత్మ అనే ఖడ్గం అది కాదు. ఈ రెండు ఖడ్గాలు మనము కలిగి ఉండాలి. మూడవదిగా మనం కలిగి ఉండాల్సిన ఆధ్యాత్మిక ఖడ్గము ఏమిటి అనంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. 23వ అధ్యాయము 2వ వచనం. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అన్నాడు. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. ఎందుకు? అధికంగా తింటే తొందరగా పోతాం. ఆరోగ్యం ఎప్పుడు లిమిట్గా తింటేనే, ఇంకా ఒక ముద్ద తక్కువ తింటేనే ఆరోగ్యం అనేది కలిగి ఉంటుంది. దొరికింది కదా అని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, ఉదయం టిఫిన్ దగ్గర మొదలుపెట్టి తర్వాత స్నాక్స్, టీలని, మరలా లంచ్, ఆ తర్వాత లంచ్కు ముందు బయటన పునుగులని, గారెలని, కనబడిందంతా రోజంతా తింటూ రాత్రికి మళ్ళీ ఒక అంత అన్నం తిని పడుకుంటే కొద్ది రోజులకి బాగా లావ్ అయిపోవడం, తర్వాత బీపీ రావటం, అన్నం ఎక్కువ తినటం వల్ల షుగర్ రావటము, దానివల్ల హార్ట్ స్ట్రోకులు రావటం, బ్రెయిన్ స్ట్రోకులు రావటం, ఇలాగా తొందరగా ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యం పాడైపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఫస్ట్ ఫుడ్ దగ్గర మనం జాగ్రత్త పడాలి. లిమిట్గా తినాలి, జాగ్రత్తగా తినాలి. తినాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. రుచి తగిలితే మనం తెగ తింటాం. ఆ రుచికి అలవాటు పడటం కాదు, మన గొంతుకకు కత్తి పెట్టుకోమని అంటున్నాడు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, ఒకవేళ తిండిబోతువైతే నేను తింటున్నప్పుడు కంట్రోల్ చేసుకోలేని అనుకుంటే ఉపవాసమును కత్తి పెట్టుకో గొంతుకు. అది
మనం కలిగి ఉండాల్సిన మూడవ ఖడ్గము, మూడవ కత్తి ఏంటంటే ఉపవాస ప్రార్థన అనే కత్తి. ఉపవాసము అనే కత్తి మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం అంటే కొంతమంది అన్నానికి బదులు రీప్లేస్ చపాతీలు తింటారు, కొంతమంది అన్నానికి బదులు జ్యూసులు తాగేస్తారు, కడుపు నిండగా ఓ 4-5 రకాల జ్యూసులు తాగేస్తారు. కొంతమంది అన్నానికి బదులు చిక్కగా లస్సీ చేసుకొని ఒక కొండ లస్సీ తాగేస్తారు. కొంతమంది అన్నానికి బదులు ఒక గిన్నెడు జావ చేసుకొని తాగేస్తారు. అది కాదు ఉపవాసం. ఉపవాసం అంటే కంప్లీట్గా ఏది తినొద్దు, పంటితో కొరికేది ఏది తినొద్దు, తిక్కుగా ఉండేది ఏది తాగొద్దు, ఒక్క నీళ్లు మాత్రమే తాగు. ఇంకొంతమంది ఫాస్టింగ్ చేస్తారు, డ్రై ఫాస్టింగ్ అంటారు, అంటే నీళ్లు కూడా పట్టుకోరు. మోషే అటువంటి ఉపవాసం చేశాడు. ఉపవాసము మోషే జీవితంలో 40 రాత్రులు పగలు దేవునితో గడిపి ఉన్నాడు కాబట్టే అమూల్యమైన 5 ప్రామాణిక గ్రంథాలు మనకి ఇవ్వబడ్డాయి. ఇశ్రాయేలీలను విజయవంతంగా నడిపించగలిగాడు, ఇశ్రాయేలీలను బలపరచగలిగాడు, గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలిగాడు. ఉపవాసము వలన గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎస్తేరు గ్రంథం మనం చూస్తే, ఎస్తేరు గ్రంథంలో హమాను అనువాడు, అమ్మోనీయుడైనటువంటి అతను ఇశ్రాయేలీల మీద కక్ష కట్టాడు. కేవలము మొర్దెకై ఆయనకి నమస్కారము చేయలేదని. 3వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులను ఎవరైనది తెలుసుకొని అహెస్వరోసు రాజు యొక్క రాజ్యమంతటి అందు నుండు మొర్దెకై యొక్క స్వజనులను యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించనాడు. అంటే దేవుని ప్రజలందరినీ చంపేయాలనుకున్నాడు వీడు, ఈ అమ్మోనీయుడు, ఈ హమాను అను వ్యక్తి. అంటే మీరు ఆలోచన చేయండి, ఈ హామాను అను వ్యక్తి ఇశ్రాయేలీలందరినీ చంపేద్దాం అనుకున్నాడు. ఆ విషయమై ఉపవాస ప్రార్థన జరిగింది. ఉపవాస ప్రార్థన జరిగింది. 4వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఎస్తేరుకు మొర్దెకై వర్తమానం పంపించాడు, నీ రాజనగరిలోనే ఒక రాజకీయం జరుగుతుంది, మన ప్రజలైన వాళ్ళందరినీ చంపటానికి. ఈ సమయంలో నువ్వు చూస్తూ ఊరుకుంటే సహాయం వేరే యొద్ద నుండి వస్తుంది. దేవుడు నిన్ను రాజు భార్యగా ఉంచాడు అంటే అర్థం ఏంటి? నీ ద్వారా దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు అనే సంగతి తెలియజేసినప్పుడు ఆ సమయమందు రాజు దగ్గరికి పర్మిషన్ లేకుండా ఎవరైనా వెళ్తే వారికి శిక్ష విధించబడుతుంది. అది మరణశిక్ష అయినా కావచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఒక 1 నెల రోజుల పాటు నాకు అవకాశమే లేదు, అయినా నేను తెగించి వెళ్తాను, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని కోరింది. 15వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి సూసాను నందు కనబడి యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదునని నశించినా నశించేదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారము జరిగించారు. చూడండి, ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత న్యాయ వ్యతిరేకమైన పని చేసినప్పటికీ కూడా ఆమె మీద మొర్దెకైకు అహస్వరోజుకు కనికరము కలిగింది, దయ కలిగింది. ఆమె చెప్పిన మాట విన్నాడు. ఆఖరికి హామాను అను వ్యక్తి ఏ కొయ్య అయితే యూదులను సంహరించటానికి ఏర్పాటు చేశాడో ఆ కొయ్య మీద అతడు చనిపోయేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. అంటే ఉపవాస ప్రార్థన ఒక జాతి ప్రజలను రక్షించింది. అన్నపానములు మానే ఉపవాస ప్రార్థన అంత శక్తి కలిగినదండి. ఎన్ని కార్యాలను మనం చూడొచ్చు. యోనా గ్రంథము 3వ అధ్యాయములో యోనా నినెవె పట్టణం అంతటిని ప్రకటించటానికి 1 దిన ప్రయాణించి సువార్త ప్రకటిస్తే
ఆ నినేవే ప్రజలు, రాజు మొదలుకొని ప్రజల వరకు అందరూ, పశువులు ఎద్దులు కూడా నీళ్లు కూడా పెట్టకుండా అందరూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఆ పశ్చాత్తాపము పడినప్పుడు వాళ్ళు దేవుడు కనికరము వాళ్ళు పొందారు. దేవుడు చేద్దామనుకున్న కీడు, వారి మీదకి తెద్దామనుకున్న ఉగ్రతను తేకుండా వారిని కాపాడాడు. కేవలము ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన వలన ఎన్నో కార్యాలు జరుగుతాయి. మన గొంతుకకు కత్తి పెట్టుకోవటం అంటే ఉపవాస ప్రార్థనను సూచిస్తుంది. క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన మూడవ ఖడ్గము లేదా మూడవ కత్తి ఏంటి అంటే ఉపవాస ప్రార్థన అనే కత్తి కలిగి ఉండాలి. దుష్టుడు దీన్ని కూడా నీ దగ్గర లేకుండా చేస్తాడు, ఉపవాసం లేకుండా చేస్తాడు, ప్రార్థించకుండా చేస్తాడు. వాడు నీకు కష్టాలన్నీ తెచ్చిపెట్టేది ఎందుకంటే ప్రార్థన మానేస్తావని, ఉపవాసం మానేస్తావని. కొన్ని సందర్భాల్లో మనం నిజంగానే దేవుని మీద అలిగి ఉపవాసాలు మానేస్తాం, ప్రార్థనలు మానేస్తాం. కానీ ఆ సమయంలో మనం ఉపవాసం ఉంటే కనుక, ప్రార్థించగలిగితే కనుక, ఉపవాస ప్రార్థన ద్వారా దుష్టుని మనము జయించగలుగుతాము. చూడండి, యేసు ప్రభువుకు వచ్చిన శోధనలో మొదటి శోధన దగ్గర రాళ్లను రొట్టెలు చేసుకుని తినేమన్నాడు ఆయన ఉపవాసం ఉంటే. మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకుతున్నాడని జయించలేదా మన ప్రభువు? ఉపవాసము అనే ఖడ్గము మనము కలిగి ఉండాలి. ఇది మూడవది. నాలుగవ విషయానికి మనం వస్తే, నాలుగవ ఖడ్గము మనం కలిగి ఉండాల్సిన నాలుగవ ఖడ్గము మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఈ మాట ఒక చిన్న మాట చెబుతాను. దావీదు పరమదేవునికి పోలిక, యేసుప్రభుకి పోలిక. సౌలుతో మాట్లాడి సాలించిన తర్వాత ఆ మాటలు విన్న యోనాతాను భక్తులకు పోలిక. అతని హృదయము దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని ప్రేమించేశాడు. అతని హృదయం అతనితో కలిసిపోయింది. దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడుతున్నప్పుడు మన మాటలు, ఆ మాటలు విన్న మనము, మన హృదయము దేవునితో కలిసిపోవాలి. అలాంటి భక్తి మనకు ఉండాలి. అదొక పాఠం. అయితే ఇక్కడ విషయాన్ని మనం చదువుకుంటే 2వ వచనం, దావీదు అతన్ని బహుగా ప్రేమించాడు, స్నేహితునిగా భావించాడు. 2వ వచనం, ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. దావీదుని ఎంత ప్రేమించాడో యోనాతాను, ప్రాణ స్నేహితుడు అనుకొని తన ప్రేమకు గుర్తుగా దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు. అంటే కత్తి ఆయన ప్రేమను చూపించింది అక్కడ, ఆయన ప్రేమ. ఇప్పుడు మీరు చూడండి, మనం ఎవరినైనా ప్రేమించామనుకో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం మాటలతో చెప్పకూడదు, క్రియలతో చేయమని చెప్పాడు ప్రభు. మాటతో కాక క్రియతో చేయుదుము అని. మనకు నచ్చిన వాళ్ళకి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి వాడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆదుకోలేదనుకోండి, అప్పుడు అది ఇష్టం ఎలాగవుతుంది, అది ప్రేమ ఎలాగవుతుంది? క్రియలతో ఉంటే వాడు కష్టంలో ఉన్నప్పుడు వాడిని ప్రేమిస్తే వాడికి ఏది అవసరమో అది నువ్వు తెచ్చి ఇవ్వగలుగుతావు. నువ్వు ఉండే స్థితి, చేయగలిగిన స్థితిలో ఉండి చేయగలిగితే అది ప్రేమ. ప్రేమ అనేది ఎప్పుడు క్రియలతో కలిసే ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించి నేర్చుకోవలసిన విషయం. ఇప్పుడు యోనాతాను తనకున్న ప్రేమను క్రియల ద్వారా ఎలా కనపరచాడంటే కత్తి ఇచ్చాడు, ఖడ్గం ఒకటి ఇచ్చాడు, తన కత్తిని ఆయనకి ఇచ్చేశాడు. అది అంటే కత్తి ప్రేమకు సూచనగా ఉంది.
క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన 4వ ఖడ్గము ఏమిటంటే ప్రేమ అనే ఖడ్గము మనము కలిగి ఉండాలి. ప్రేమ అనే ఖడ్గము చేత అనేకులను జయించవచ్చు. దుష్టుడు ప్రేమను మనలో నుంచి తీయలేడండి. దేవుడు ప్రతి మనిషిని సృష్టించినప్పుడు వాడిలో ప్రేమ అనేది పెట్టాడు. అందుకే తన కొడుకును ప్రేమిస్తాడు, అన్నదమ్మును ప్రేమిస్తాడు, చెల్లెల్ని ప్రేమిస్తాడు, రక్త సంబంధులను ప్రేమిస్తాడు, స్నేహితులను ప్రేమిస్తాడు, భార్యను ప్రేమిస్తాడు. మరి ఆ ప్రేమను వాడు తీయలేడు. కానీ దుష్టుడు మనలను ఓడించాలంటే ఏం చేయాలో తెలిస్తే ప్రేమకు వ్యతిరేకమైన ద్వేషమును నాటుతాడు మనలో. నాటినప్పుడు ఏమవుతుందంటే ప్రేమను డామినేట్ చేసేలాగా ఈ ద్వేషము పెరుగుతుంది. అప్పుడు మన సహోదరుల్ని మనం ఇష్టపడం, మన రక్త సంబంధుల్ని ఇష్టపడం, స్నేహితుల్ని ఇష్టపడం. ఈ ద్వేషానికి కారణం ఏమీ ఉండదు. ఒక్కోసారి అసూయ చేత కూడా ఎదుటివారిని ద్వేషించేలాగా చేస్తాడు. ఆ విధముగా ప్రేమ అనే ఖడ్గాన్ని మన దగ్గర నాశనం చేయటానికి ప్రయత్నిస్తాడు దుష్టుడు. ఫిలిస్తీన్లు అదే కదా చేస్తారు. ఇశ్రాయేలీల్లో, హెబ్రీల్లో వారికి కత్తి లేకుండా ఉండడానికి ఆ కుమ్మరివాండ్రులు లేకుండా చేసేశారు వాళ్ళు. దుష్టుడు అదే చేస్తాడు. మన శత్రువు ఎప్పుడు కూడా మనలో ప్రేమ లేకుండా చేస్తాడు. మనలో ఉన్న ప్రేమను నశింపజేస్తాడు. ప్రేమించే తత్వాన్ని తొలగించేలాగా చేస్తాడు. ద్వేషముతో మనలను నింపుతాడు. అయితే మనం కలిగి ఉండాల్సినటువంటిది ఏంటంటే ప్రేమ అనే ఖడ్గము మనము కలిగి ఉండాలి. ఇది 4వ ఖడ్గము. 4వ ఖడ్గము. 5వ ఖడ్గాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. దయచేసి మీరు చూడండి. ఎజ్రా గ్రంథము దయచేసి చూద్దాము. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఇక్కడ మందిరము తిరిగి కట్టాలని, అది రిపేర్ చేయాలని దేవుడు కోరేషును ప్రేరేపించాడు. పారసీక దేశపు రాజు అయిన కోరేషును ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు 9వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 9వ వచనం. వాటి యొక్క లెక్క 30 బంగారపు పల్లెములను, 1000 వెన్నెముల పల్లెములను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను 1000 ఉండెను. ఇవన్నీ చేసి మందిర నిర్మాణం కొరకు అర్పించారు. అయితే 7వ వచనం మనం చూస్తే, మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవత యొక్క గుడి అందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేసు బయటికి తెప్పించెను అంది. ఇక్కడ చూడండి, కత్తులను అన్ని చేయించటానికి బంగారాన్ని అన్ని సమర్పించుకున్నాడు. ఇక్కడ అన్ని అరేంజ్మెంటు చేశాడు. ఎందుకు? మందిరము నిర్మాణానికి కత్తి అవసరమవుతుంది కాబట్టి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మందిరము నిర్మాణము జరగటానికి, ఆధ్యాత్మిక మందిరము నిర్మాణం జరగటానికి కావలసిన కత్తి ఏంటో తెలుసా? పరిచర్య అనే కత్తి కావాలి. పరిచర్య అనే కత్తి మనకు లేకపోతే దేవుని కార్యాలు జరగవు. కనుక ప్రతి క్రైస్తవుడు పరిచర్య అనే కత్తి కలిగి ఉండాలి. నువ్వే మందిరానికి వెళ్తున్నావో అక్కడ నీ పరిచర్య ఏంటి? పాటలు పాడే పరిచర్య, వాయిద్యాలు వాయించే పరిచర్య, లేదా మందిరములో పిఏ సిస్టమ్ ప్రిపేర్ చేసే పరిచర్య, లేదా బయట చెప్పులు క్రమంగా పెట్టే పరిచర్య, భోజనాలు వండే పరిచర్య, భోజనాలు పంచే పరిచర్య, లేకపోతే చర్చను శుభ్రము చేసే పరిచర్య, లేదంటే సువార్త చెప్పే పరిచర్య, వాక్య పరిచర్య చేసే పరిచర్య, ఇతరులను లోపలకు పంపించటానికి ఆ గేటు దగ్గరుండి చేసే పరిచర్య అనేది ఏ పరిచర్య? ఆ పరిచర్య అనే ఖడ్గము నీవు కలిగి ఉన్నావా? ఆ ఖడ్గము లేకపోవటం వలన ఆధ్యాత్మిక జీవితం కుప్పకూలిపోతుంది తెలుసా? దుష్టుడు నీకు పరిచర్యను దూరం చేస్తే మందిరంలో ఆసక్తి పోతుంది. నీకు పరిచర్యకు నువ్వు దగ్గరవుతున్న కొలది, పరిచర్యలో నువ్వు వాడబడుతున్న కొలది దేవుడు దీనికి నాకు ప్రతిఫలం ఇస్తాడనే హృదయంలో ఒక నిశ్చయత నీకు కలిగినప్పుడు పరిచర్య యందు స్థిరపరచబడగలుగుతావు. దేవుని పనులు, దేవుని కార్యాలు చేయటానికి ముందుకు రాగలుగుతావు. అందుకే పరిచర్యను కత్తి, పరిచర్యను ఖడ్గము మనము
కలిగి ఉండాలి. ఈ 5 ఖడ్గాలు మన జీవితాల్లో లేకుండా దుష్టుడు ప్రయత్నం చేస్తాడు. కనుక జాగ్రత్త కలిగి ఈ కత్తులు మనము కలిగి ఉందాము. వాక్య సత్యమును ఖడ్గము మొదటిగా కలిగి ఉండాలి. రెండవది వాక్యమును ఆత్మ ఖడ్గము మనం కలిగి ఉండాలి. మూడవది ఉపవాస ప్రార్థన అనే ఖడ్గము కలిగి ఉండాలి. నాలుగవది ప్రేమ అనే ఖడ్గము కలిగి ఉండాలి. ఐదవది పరిచర్య అనే ఖడ్గము కలిగి ఉండాలి. అప్పుడు యుద్ధములో నీవు విజయ పతాకం ఎగరేస్తావు, విజయ కీర్తన పాడగలుగుతావు, దుష్టుణ్ణి జయించగలుగుతావు. ఆయుధము నీ దగ్గర ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్క ఆయుధమును గురించి కూడా నేను ధ్యానం చేస్తున్నాను. ప్రభు చిత్తం అయితే రానున్న దినాల్లో ఇంకొన్ని విషయాలు మీకు చెబుతాను. ఈటెను గురించి చెప్పటానికి ప్రయత్నిస్తాను. ఇదివరకే నేను డాలును గురించి చెప్పాను, కేడేమును గురించి చెప్పాను. ఈరోజు ఖడ్గమును గురించి చెప్పుకోవటానికి ప్రభు కృప చూపారు. ఆధ్యాత్మిక ఆయుధాలను మనము కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలను మన పట్ల చేస్తాడు. దుష్టుల్ని మనము జయించగలుగుతాం. కనుక వర్తమానాలు వినండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. వాక్యము విని మీరు బలపడండి. మీ యొక్క ఆలోచనలు నాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా దేవా, జీవాధిపతి యేసయ్యా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. సర్వము నెరిగిన వాడవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, సర్వేశ్వరుడవు, జీవాధిపతివి నాయన, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి, నీ కృపలో మమ్మలను భద్రపరచండి. అయా, ఈ 5 కత్తులను మేము కలిగి ఉండినట్లుగా మీరు కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ.